ఈ మధ్య కాలంలో ఈ తెల్ల మచ్చల వ్యాధి విపరీతంగా పెరిగిపోతూ సమాజంలో ఈ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. అసలుకు ఈ తెల్ల మచ్చల వ్యాధిని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే ల్యూకో అంటే తెలుపు అని, ధర్మ అంటే చర్మం అనేటువంటి అర్థం. అంటే చర్మ భాగంలో నార్మల్గా ఉండేటువంటి రంగు కాకుండా తెల్లగా మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అట్లే ఆధునిక వైద్య శాస్త్రంలో దీన్ని విటిలిగో అనేటువంటి పేరుతో కూడా ఈ వ్యాధిని గురించి చెప్తూ ఉంటారనమాట. ఈ తెల్ల మచ్చల వ్యాధి లేదా విటిలిగో లేదా ల్యూకోడర్మా అనేటువంటి ఈ యొక్క వ్యాధి స్విత్రము అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో వేలాది సంవత్సరాల క్రితమే ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే చర్మంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మ భాగంలో కొన్ని భాగాల్లో తగ్గిపోవడం చేత అందవికారంగా ఆ భాగం తయారై మచ్చ రూపంలో మనకు కనపడడం చేత దీనికి ఆ పేరు కలుగుతుందన్నమాట. అంటే ఆ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం ఆ యొక్క ప్రాంతంలో తగ్గిపోతుంది. ఈ యొక్క తగ్గిపోవడానికి కారణం స్పష్టంగా వైద్య ప్రపంచానికి తెలియట్లేదు అనమాట. అంటే వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, తీసుకునేటువంటి ఆహారం కారణం కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు, మనం తీసుకునేటువంటి ఔషధాలు కారణం కావచ్చు. కాబట్టి ఏ కారణం వల్ల వస్తుంది అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నప్పటికీ ఈ అనేక రకాల కారణాల వల్ల చర్మ భాగంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము మెలనోసైట్స్ అనేటువంటి కణాల నుంచి సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతుంది. అంటే మెలనోసైట్స్ సరిగా ఉత్పత్తి కాకపోవచ్చు, లేకపోతే మెలనోసైట్స్ ఉత్పత్తి సక్రమంగా ఉన్నప్పటికీ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి కాకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఆ భాగంలో తెల్ల మచ్చగా తయారవుతుంది అనమాట. ఇది కొంతమందిలో ఒక భాగంలో మొదలై క్రమక్రమంగా వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా చిన్న సైజు మొదలై పెద్దగా వ్యాప్తి చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కొన్ని సంవత్సరాలకు మరి కొద్ది శాతం వరకు ఉండి మళ్ళీ పెరగకుండా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ, అసౌకర్యము, మంట ఇలాంటివి ఏమి ఉండవు. కేవలము శారీరకంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ మానసికంగా కుంగదీసేటువంటి వ్యాధుల్లో, చర్మ వ్యాధుల్లో ఇది ప్రధానమైనటువంటి వ్యాధిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది అంటువ్యాధి కాదు, అదేవిధంగా కుటుంబంలో మరొకరికి వచ్చేటువంటి వ్యాధి కూడా కాదు. కానీ కేవలము ఆ వ్యక్తినే మానసికంగా చాలా కుంగదీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క సమస్య వస్తూ ఉన్నట్లు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా అది చెప్పబడుతుంది అనమాట. దీంతోపాటు సైకోసోమాటిక్ వ్యాధిగా కూడా కొంతమంది దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే సైకో అంటే మానసికము, సోమ అంటే శరీరము. సో మానసికంగా ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఆ యొక్క ప్రభావం శరీరం మీద పడినప్పుడు చర్మం మీద ఈ యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి సైకోసోమాటిక్ డిసీజ్గా కొంతమంది మేధావులు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము మెలనోసైట్స్ ద్వారా బాగా ఉత్పత్తి కావాలన్నా, మెలనోసైట్స్ సమర్థవంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలన్నా ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే పసుపు, మాను పసుపు అని చెప్పేసి దొరుకుతుంది. పసుపులో మనకు సర్వసాధారణంగా కస్తూరి పసుపు అని చెప్పేసి, అదేవిధంగా మామూలు పసుపు అని చెప్పేసి, మాను పసుపు అని చెప్పేసి రకరకాలుగా దొరుకుతాయి. ఈ యొక్క ఔషధానికి కావాల్సింది మాను పసుపు. బాగా నిదానంగా రాసుకోండి. దారు హరిద్ర అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు. మాను పసుపు. మనకి ఈ మాను పసుపు పొడి మార్కెట్లో దొరుకుతుంది. మాను పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా బావంచాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. బావంచాల పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ నల్ల నువ్వుల చూర్ణాన్ని కూడా ఇందులో కలిపేసేయండి. అది ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 1.5 గ్రామ్ ఈ యొక్క ఔషధాన్ని తగినంత తేనెతో కానీ, లేకపోతే మరి తగినన్ని పాలల్లో కానీ, లేకపోతే తగిన నీళ్ళలో కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ ఔషధాన్ని కడుపులోకి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము మెలనోసైట్స్ ద్వారా బాగా సమర్థవంతంగా ఉత్పత్తి అయ్యి మరి చాలా చక్కగా
ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో మనం కడుపులో కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో విస్తరించకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క వ్యాధి మరింత ఉధృత రూపం దాల్చకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాల శక్తులు, ఔషధాల్లో ఉన్నటువంటి ఇతర అనేక రకాలైనటువంటి ఆ యొక్క ఆల్కలాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన దేహంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూ మరలా ఈ సమస్య పెరగకుండా, ఈ సమస్య త్వరగా పెరగకుండా అదుపులో ఉంచేందుకు కూడా ఈ మల్టిపుల్ బెనిఫిట్స్గా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట. ఇదే ఔషధాన్ని పైపూత మందుగా కూడా వాడుకోవచ్చు. మరి పైపూత మందుగా ఎలా వాడుకోవాలంటే కాస్త ఔషధాన్ని తీసుకొని తగినంత వేప నూనెలో కలిపేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని లేదా క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ క్రీమ్ని తెల్ల మచ్చలు ఉన్న చోటు ప్రాంతంలో అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు ఆ యొక్క భాగంలో ఉండేట్లు ఉంచేసేసి తర్వాత తుడిచేస్తుండాలన్నమాట. ఈ విధంగా అవసరాన్ని బట్టి పైపూత మందుగా వాడుకుంటూ కడుపులోకి మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.